రాజశేఖర రెడ్డి గారి పైన అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి పైన విశ్వాసం, ప్రేమ అన్నీ వారికి ఉన్నాయి. గతంలో నుంచి కూడా దాదాపు 20 ఏళ్ళ రాజకీయ చరిత్రలో అంతా కూడా అలాగే జరిగింది. సో మళ్ళీ శిల్పా చక్రపాణి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోకి రావడం, వారి సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి గారికి తోడుగా అండగా ఉండాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నంటి ఉండాలన్న ఉద్దేశంతో ఆయన ఈరోజు ముందుకు రావడం చాలా సంతోషం. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండడం, తెలుగుదేశం పార్టీలో ఈ జిల్లాకు అధ్యక్షునిగా పనిచేయడం, చాలా మంచి పేరు తెచ్చుకోవడం, మిగతా అందరితోనూ ఆయన మంచిగా ఉండే కార్యక్రమం అంతా కూడా గతంలో జరిగింది. సో అందరికీ మంచిగా ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఈరోజు శిల్పా మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం రావడం చాలా సంతోషం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తమ్ముడు తెలుగుదేశం వీడి వైఎస్ఆర్సీపీలో వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉండి ఇద్దరు అన్నదమ్ములం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అయినా ఎప్పుడు కూడా మేము నోరు విప్పి తెలుగుదేశం పార్టీ మీదనో, చంద్రబాబు నాయుడు గారి మీదనో, లోకేష్ గారి మీదనో ఎప్పుడు మాట్లాడలేదు. ఎన్ని ఇబ్బందులున్నా సహిస్తూ, అవతల భూమానాయురెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వాళ్ళ కుటుంబం మరి మనకు వ్యతిరేకంగా పనిచేసినా ఎప్పుడు మేము మాట్లాడలేదు. కానీ ఒకటి మాత్రం, ఆ పార్టీలో ఉండలేకనే ఈ పార్టీలోకి వచ్చామనే విషయం కూడా ఇంతకుముందు కూడా తెలియజేశాను. ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం, ప్రధాన కారణం కూడా ఉంటుంది. అందులో ప్రీతమ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఉన్నటువంటి అమితమైనటువంటి గౌరవం, ఆ కుటుంబం అంటే ఉన్నటువంటి ఆసక్తి, జగన్మోహన్ రెడ్డి గారి అంటే అభిమానం, ఇవి కూడా ఒక కారణంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పెట్టినటువంటి ఇబ్బందుల వల్ల ఎక్కువగా నేను ఇక్కడ బెండ్ కావడానికి కూడా అవకాశం ఆ రోజు కల్పించారు. ఏదేమైనా చాలామంది నాయకులకు, ప్రజలందరికీ తెలుసు, మామూలుగా అయితే పవర్ పార్టీలోకి అందరూ పదవుల కోసం పోతారు. మరి నేను పార్టీ వీడి వచ్చేటప్పుడు ఎన్ని ఆశలు చెప్పారో నాకు తెలుసు. నేను బాహాటంగా నోరు విప్పితే తెలుగుదేశం నాయకులు మాట్లాడలేదు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారు, ఎంత చెప్పారు, ఏం చెప్పారు అనేది కూడా నేను ఎప్పుడు మాట్లాడటంలా. ఎందుకంటే ఒక పార్టీలో తిరిగి వచ్చిన తర్వాత ఒక మాట్లాడితే ఏదో సరిపోకుండా అభాండాలు వేసుకున్నారట వస్తుంది కాబట్టి ఇదేం మాట్లాడడం లేదు. మరి అదేవిధంగా అభివృద్ధి గడ్డపడుతున్నామని కానీ రకరకాలుగా వాళ్ళు ప్రచారం చేస్తూ పోయారు. ఎప్పుడు కూడా నేను నంద్యాలకు డెవలప్ కావాలనే ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఆపాలనే ప్రయత్నం ఏ రోజు చేయలే, ఎక్కడ మాట్లాడలే. కానీ వాళ్ళ విష ప్రచారం చేస్తూ పోతున్నారు. దాన్ని ఏదో 3-4 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈరోజు మాట్లాడితే ఏదో డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మరి మేము ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అడుగుతున్నారు. కానీ ఒకటే నేను మనవి చేసేది కూడా, వైఎస్ఆర్సీపీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నంద్యాల పట్టణం రూపురేఖలు మారే అవకాశం ఉంది. ఈ ఎలక్షన్స్ లో కూడా తెలుగుదేశం నిజంగానే ఇవ్వాలని భావించి ఇచ్చినట్టే. ఎందుకంటే 1200 కోట్లు ఇచ్చినామని కొన్ని అబద్ధాలు కూడా చెప్తున్నారు. జీవోలు మాత్రమే ఇచ్చారు తప్ప పని ఇంతవరకు మొదలు కాలేదు. 1200 కోట్ల రూపాయలు అని చెప్పి ఇళ్ళకే 950 కోట్లు కేటాయించినామని చెప్పినారు. 13,000 ఇల్లు రాబోతున్నాయన్నారు. ఈ రోజు వరకు అప్లికేషన్లో 1125 వస్తే 13,000 ఇల్లు కడతామని ఏ విధంగా చెప్పగలుగుతారు? అదేవిధంగా అమృత పథకం కింద నీకు ఒకవేళ ఇళ్ల విషయంలోనే 1125 ఇళ్ళు కట్టడానికి ఎంత అవుతుంది? 60-70 కోట్ల కంటే కాదు. అట్లాంటిది మేము 950 కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్తున్నది. శాంక్షన్ వల్ల ఉపయోగం ఏమైంది? ప్రజల ముందుకు రావాలి కదా అని అడుగుతా ఉన్నాను. 500 కట్టడానికి ముందుకు రావటం లేదు మిమ్మల్ని నమ్మి. మరి రెండవ విషయాన్ని పోతే అమృత పథకం కింద
వాటర్ స్కీమ్ 157 కోట్లు ఎప్పుడో శాంక్షన్ అయింది. ఒకటి 137 కోట్లు, ఒకటి 20 కోట్లు టెండర్స్ కూడా పిలిచి అయిపోయినది. దాన్ని ఇప్పుడు ఏదో మేము ఇచ్చినామని చెప్పి సెంట్రల్ స్కీమ్ని కూడా మీకు ఏదో జమ చేస్తున్నారు. మీరు చేయబోతున్నది చేస్తున్నది దేనికోసం చేస్తున్నారు? ఈ యొక్క వైడనింగ్ కూడా నేను అంతకుముందు దీపగుంటలో ఎన్నోసార్లు, దీపగుంటనే కాదు చాలాసార్లు అడిగాను. దీపగుంటలో పర్టికులర్గా మాట్లాడి అడిగాను, డబ్బులు ఎక్కడ తీసుకురామంటావు అని నా మీద కోపడడం కూడా జరిగింది. మీ దగ్గర ఉంటే డబ్బులు సగం ఇవ్వండి. సీఎం గారు చంద్రబాబు గారు దీపగుంటలోకి వచ్చిన రోజు నా మీద కోపడడం కూడా జరిగింది. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలా, మీరు అడుగుతారు, రిప్రజెంటేషన్ ఇస్తారు, ఉంటే మీరు సగం ఇవ్వండి, అప్పుడు చూస్తాననేట్టుగా మాట్లాడారు. ఈరోజేమో మాట్లాడితే వైడనింగ్ ఏదో నంద్యాల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. నంద్యాల మీద ప్రేమ అంటే ఎందుకు మీరు 10 సార్లు సర్వే చేశారు? వైడనింగ్ చేస్తే మంచిదా, చేయకుండా మంచిదా అంటే మీ ఉద్దేశం ఏంటి? చేయమంటేనేమో ఓట్లు పడడానికి మీకు ఏదైతే అనుకూలంగా ఉందో దాన్ని మలుచుకోవడానికి మీ సర్వే. ఇవన్నీ కూడా ప్రజల తిక్కోళ్ళు కాదు. అదేవిధంగా మత విషయాల్లో కొంతమంది చాలామంది ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఫరూక్ సంబంధించిన వాళ్ళు, ఫరూక్ గారు వెరీ విష ప్రచారం చేస్తున్నాడు. నేను బహాటంగా చెప్తున్నా, ఈరోజు ముస్లిం సోదరులు నాకు ఈరోజు ఎంత ఆత్మీయతగా ఉన్నారో, వాళ్ళకి నేనేం చేశాను, వాళ్ళు నాకేం చేస్తున్నారో నాకు తెలుసు. 50,000 ఓటుతో ఓడిపోయి కూడా మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఏదో దాన్ని విష ప్రచారంగా చేస్తున్నారు. నేను మాట్లాడదలుచుకుని రేపు మాట్లాడతాను అన్ని విషయాలు. మీరు ఏదన్నా మాట్లాడదలుచుకుంటే మీరు ఏదైనా చెప్పుకోండి, కానీ లేని చెప్పాలని ప్రయత్నం చేయడం చాలా తప్పు. నేను ఇంతవరకు నోరు తెరచడం లేదు, పద్ధతిగా మాట్లాడడం లేదు. అదేవిధంగా ఈరోజు తమ్ముడు వచ్చిన పరిస్థితుల్లో నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ కర్నూలు జిల్లాలో బలోపేతమయ్యే అవకాశం 100% ఉంది. ఆ రోజు 11 సీట్లు వచ్చినాయి, రేపు 14 సీట్లు కూడా కర్నూలు జిల్లాలో కొట్టబోతాం. వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది అన్ని చోట్ల. స్పెషల్లీ రేపు నంద్యాలలో మీరే చూస్తారు, ప్రజల ఆశీర్వాదం వైఎస్ఆర్సీపీకి ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి సంమోహన శక్తి కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి బలం కావచ్చు, శిల్పా కుటుంబానికి ఉన్నటువంటి వ్యక్తిగత బలం కావచ్చు. ఇవన్నీ తోడై రేపు తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా ఎవరు ఎన్ని కుయుక్తులు పడినా, ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా 100% వైఎస్ఆర్సీపీ జెండా నంద్యాలలో ప్రజలు ఎగరవేస్తారు. ప్రజల ఆశీర్వాదం మాకుందని చెప్పి సవినయంగా మనవి చేస్తూ ఈరోజు తమ్ముడు పార్టీలోకి వస్తున్నందుకు స్వాగతిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి రావడం నాకు ఎంతో సంతోషదాయకం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ బలోపేతం చేయడానికి, మోహన్ గారికి సపోర్ట్ ఇవ్వడానికి చంద్రబాబు వచ్చి ఈరోజు జగన్మోహన్ గారి సమక్షంలో హైదరాబాద్ లో కలిసి రేపు బహిరంగ మీటింగ్ లో పార్టీలో చేస్తున్నందుకు మా అధ్యక్షుడు జగన్మోహన్ గారి తరఫున, వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా అందరం కూడా చంద్రబాబు పార్టీకి ఆహ్వానిస్తున్నాం. అందరం కలిసిమెలిసి పనిచేసుకుంటూ కర్నూలు జిల్లాలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో కూడా వైఎస్ఆర్ పార్టీ అంతా నడిచారు. ఈరోజు మోహన్ చంద్రబాబు రావడం వల్ల కూడా నంద్యాల ప్రాంతాలు కూడా పోయినసారి కంటే 3 అంతలు మెజార్టీ వచ్చి అత్యధిక మెజార్టీతో నంద్యాలలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి ప్రజలందరూ ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో మీరు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా శ్రీరామ్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించడానికి చంద్రబాబు తోడుగా వచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. నమస్తే, అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఫ్యాక్స్ ద్వారా నా రాజీనామాను సమర్పించడం అనేది, ఎందుకు రాజీనామా చేయాల్సింది వచ్చింది, పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది అనే విషయాలు మీకు కొన్ని క్షుణ్ణంగా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను తెలుగుదేశం పార్టీలో, మా సోదరుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడే నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కడప జిల్లాకి ఇన్ఛార్జిగా పనిచేశాను నేను. ఆ రోజు గతంలో రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో ఆయన కింద కూడా, రాజశేఖర రెడ్డి గారి కింద కూడా పనిచేయడం, జిల్లాలో ఒక డిసిసి ప్రెసిడెంట్గా ఆ రోజు నాకు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఆయన డిసిసి కంటే కూడా పవర్ ఎక్కువ ఇచ్చి జిల్లాలో నా నాయకత్వంలో ఆ రోజు కూడా ఈ యొక్క ఎలక్షన్లు కూడా ఫేస్ చేయడం జరిగింది. అంటే నేను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేశాను,
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా పనిచేయడం జరిగింది. అంటే నా నిబద్ధత, నేను ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఎవరి దగ్గర పనిచేసినా భుజాలను కొట్టుకొని పార్టీని పోస్తాను. దానికి ఎదురే లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి ఈరోజు వచ్చాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సాయంత్రం లోపల కలవబోతా ఉన్నా. రేపు బహిరంగ సభలో మా శ్రీశైలం నియోజకవర్గ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పార్టీలో జరగబోతా ఉన్నా. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళాల్సిన పరిస్థితులు అంటే చాలా అవమానకరమైనటువంటి ఇబ్బందులు కలగజేశారు. ఇక్కడ నేను పార్టీకి 2 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశాను. ఎక్కడ చూసినా, ఏ గ్రామం చూసినా, ఏ మండలం చూసినా ప్రతి గ్రామంలో పేరు పెట్టి పిలిచే విధంగా నేను పార్టీని బలోపేతం చేశాను. ఈరోజు పార్టీ అంటే నా తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోసాను. అదేవిధంగా ఎమ్మెల్సీగా 150 ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఆ రోజు మెజార్టీ ఉంది. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న టైంలో కూడా మేము మా పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మా పార్టీ అంటే ఇప్పుడు ఇంకా సమర్పణ జరిగింది. మా పార్టీ అంటే మళ్ళా పాత మతుకొచ్చినట్టు కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంతమంది మాకు పార్టీలో ఉండి కూడా ఆ రోజు సహాయం చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో మేము 147 ఓట్లతో గెలిచాం ఫస్ట్ సారి ఎమ్మెల్సీగా. ఆ రోజు బ్రహ్మాండంగా సహకరించారు మాకంతా. మా వ్యక్తిగత పరిచయాలు కావచ్చు, మాకున్నటువంటి ప్రజలతో కానీ లేకపోతే డైరెక్ట్గా ఉన్నటువంటి ప్రజలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మా కుటుంబానికి ఆ రోజు నవ్విప్రాగలిగాను. అదేవిధంగా రెండవసారి 5 మంది కొనుక్కునే ఎమ్మెల్యేలు వచ్చినారు. కొనుక్కొని డబ్బులు పెట్టి కొన్నటువంటి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆయన కూడా మాట్లాడుతూ ఉంది. ఎవరు? అఖిలప్రియ గారు. చూస్తాను నేను నోరిపోతా 2 రోజులు పెట్టి కొత్తగా బాగున్నది పని పడతా. దీనికి క్వశ్చన్ లేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నాడు. మా సోదరుడు ఈరోజు నేను జీవం కూడా హాని చేయను. మీకు జీవం కూడా ఈరోజు గౌరవ రెడ్డి పోటీ చేస్తే మీ ఇద్దరు సరదాగా కూర్చొని ఫోన్ చేసుకొని నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ చేసినటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం మాది. ఈరోజు అడ్డదిడ్డంగా డబ్బులు పెట్టి కొనేటువంటి వ్యక్తులు ఈరోజు ఏమవుతా ఉంది? నేనే రోజు పెళ్లి చేసుకునే పిల్లాన్ని దయంగా కనపడతా ఉంది. ప్రియురాలేమో ఏం కనపడతా ఉంది? ప్రియురాలు దేవతలో కనపడతా ఉంది. నేను పెళ్లి చేసుకోవడం నేనైపోతే ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత అవమానం పాలు చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా సీఎం గారు వచ్చినప్పుడు ఆ రోజు నన్ను పక్కన పెట్టి నంద్యాల ప్రజలతో నంద్యాల నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఎంతో బాధ కలిగించింది. ఈరోజు సీఎం గారిని కూడా విమర్శించడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే ఆయన సమస్యల్లో పనిచేశాను, లోకేష్ బాబు గారికి కూడా పనిచేశాను కాబట్టి నా నైజం ఆ రోజు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడలేదు. కొన్ని విషయాలలో అధ్యక్షునిగా ఉన్న టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ నేను ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది తప్ప నేను ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకున్నట్టు కూడా మా వాళ్ళు అనుకున్నారు. ఆ రోజు నువ్వేం మళ్ళీ వెళ్ళిపోతావు సమయాన్ని. ఆ పరిస్థితుల్లో నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళు చేసేటువంటి అభివృద్ధి పనులలో ఏ విధంగా ఇక్కడ అవకతవకలు జరిగాయని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మళ్ళీ మోహన్ రెడ్డి గారు డెవలప్ చేయలేదు, మోహన్ రెడ్డి గారు డెవలప్ చేయలేదు. నువ్వు పరువు గారు మీరు ఏం చేసినారు? పీకినారా? 15 ఏళ్ళు ఉన్నావు, నువ్వు మంత్రిగా ఉన్నావు, ఏం చేశారు? ఎస్పీ రెడ్డి గారు ఈరోజు మీ పార్టీలో ఉన్నారు, ఏం చేశారు మీరు? అంటే మిమ్మల్ని అడగడానికి ఎవరు మాకు శక్తి లేదనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా మీరు? ఇష్టం వచ్చినట్టు ఈరోజు అసత్య ప్రచారాలు. ఫరూక్ గారికి మొదటి నుంచి మనసత్తా ఎలక్షన్లు వచ్చినాయంటే ఒక 100 మంది పెట్టుకుంటారు. మంచికి 100 రూపాయలు లెక్కించారు. టీ షాపులు కడుగుతూ దుష్ప్రచారం చేయడం. వారు 100 మంది సాగులు పెట్టి ముస్లింలు మా సోదరులను అందరినీ పెట్టి కొంతమందిని పొద్దునే తిప్పుతారు. టీవీలకు పెట్టి అక్కడ ఫోటోల గారు ప్రచారం చేయండి. శిల్పామోహన్ రెడ్డి బామర్తులు ఆ నుంచి తొప్పినారు. చక్రపాణి రెడ్డి సిరిసాల పద్మనాభం చంపినాడు. ఇవన్నీ సంకేతం నా సీఎం కూడా చంపుతుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా మేము లాడ్జీల గురించి దెబ్బలం ఎవరిని మాట్లాడితే ఇప్పటికైనా మర్యాదగా మాట్లాడడం చూస్తే మీ కథ కడుగుతా. ఈరోజు మీ తుపాకంతా కాలిపోయిలే.
మాట్లాడాల్సి వస్తే మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కూడా నా మీదేదో సిరిసాల పద్మనాభ నాకు బ్రహ్మాండంగా రివార్డు ఇచ్చినట్టు ఇచ్చాడు. చక్రపాణి నమ్మోతే బ్రహ్మాండంగా పలికాడని చెప్పి ఒక రాశాడు. దాన్ని రాశాడు. ఇది చక్రపాణి నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నాడు అని ఒక పని విషయాల్లో పోతే వాళ్ళన్న పోతే డిఎస్పీ దగ్గరికి ఇవ్వమన్నారా అని చెప్పి అది ఒక్కపాటు మాట్లాడితే దాన్ని సిరిసాల పద్మనాభ మీడియాలోకి వచ్చినాను. వద్దయా దమ్ముందా సిబిఐ ఎంక్వైరీ ఉంది. మీకు ఎవరికైనా దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఉంది. దమ్ము మీకు పార్టీ మీదే మేము రెడీ ఛాలెంజ్. ఎవరైనా దమ్ము రావాలి ఇప్పుడే ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మనసుకు నొప్పిలు కలిగే మాటలు దయచేసి మాట్లాడదు. వ్యక్తిగత విషయాలు మాట్లాడితే అడ్డదిడ్డగా మాట్లాడతాను. నేను కూడా ఇష్టం వచ్చినట్లు అడ్డదిడ్డగా ప్రచారం చేసుకుంటా. ఏదో మా ఆయన కూడా ఈయన కొద్దిగా ఎక్కువ దయగా వచ్చిన పాపం పుణ్యం వద్దయ్య పాపం తినడు. బ్రదరు అంటే లేదు నేను ఎక్కువ వద్ద బ్రదర్ అని విన్నాడు. లేదా బ్రదర్స్ అయితే మిగులుతాం బాగా లేకపోతే కుదరదు అని లేదు మళ్ళీ రావాలా బ్రదర్ అంటే మళ్ళీ వచ్చిన కాబట్టి తప్పదు. ఏదైనా సరే ఇది శాశ్వతం కాదు రాజకీయాలు. దీనికోసమే దానికోసమో మేము సిద్ధంగా లేవు. ఈరోజు చేస్తా ఉన్నాం. మళ్ళీ పిల్లలు ఎత్తుకుంటాం పార్టీని. తప్పకుండా శిల్పా బ్రదర్స్ ఎక్కడంటే అక్కడ ఆ పార్టీ తప్పకుండా మాకు అందించండి. మేము వచ్చిన దగ్గర నుంచి బ్రదర్స్ ఎక్కడ అంటే మళ్ళీ గౌరవ ఇంకొక రోజు మేముంటే బాగా అయిపోతాం. అదేం లేదు. నిజం బాగా మీ అందరూ సహకారం అందరితో. ఎందుకంటే ఒక సెంటిమెంట్ రేపు ఉంది. అక్టోబర్ సెంచరీ ఉంది. ఇంకా అయిపోయింది. ఈ రకంగా పార్టీలో నేను మా బిడ్డ రాజశేఖర్ ఆయన మొన్న మొత్తం మా అన్న పోతానే చేసి కూర్చున్నాడు. బయటికి పోతానే వారకు రెక్కలు వచ్చినాయి. ఇప్పుడు మన సగం మంచుకున్నామన్నా సగం మంచుకున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఈ సగంలో ఈ రోజు అంతా నాదంటున్నారు. ఆడవాడుగా పెళ్ళగా నన్ను ఇలా మాట్లాడుతూ వీళ్ళ చరిత్ర సంచులన్నీ పోయినాయని చెప్తా. సంచుల గురించి కూడా మాట్లాడాలి. ఈరోజు నంద్యాల ఓటు వేసినారంటే అతనికి దరిద్రం ఉండదు. సంచులు తీసుకుంటే ఓటు వేసి ఎవరు ఎందుకు ఇచ్చినారా వీళ్ళు? ఈరోజు నన్ను అనొచ్చు నువ్వు ఎవరు గెలిచినావా తెలుగుదేశం పార్టీని గెలిచి నిజట పోతున్నావు. అసలు చాలా ముద్దాడు పెట్టుకొని పోతున్నారు. రాజీనామా రండి కమాన్ అందరూ రాజీనామా చేద్దాం. అందరూ రాజీనామా చేద్దాం రా మరి కమాన్ దేనికేం రెడీ. ఇష్టం వచ్చినట్టు నాకు చూడబోద్దు ఇలా నిన్న పేపర్లు చదువుతాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నా. దయచేసి నేనైతే సీఎం గారిని మాట్లాడదలుచుకోలేదు. కానీ లోకేష్ బాబు గారిని ఏమి కానీ తక్కువ లోకల్లోనే మాట్లాడతాయి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పైన మాట్లాడతాయి. ఈరోజు వాళ్ళు వచ్చి ఆ రోజు పాపం కొంప ముంచి రావాలి. కొంప దిక్కు చిరంజీవి కొంప ముంచి వచ్చి ఇక్కడ మళ్ళా జగన్మోహన్ రెడ్డి కొంప ముంచి వీళ్ళు మమ్మల్ని ఇచ్చిపెట్టి జగనన్నట్టు నువ్వు లో అన్నా అని నలుగురు మైకి చెప్పింది. మేము ఎంత తీసుకొచ్చి ఆయన వాళ్ళు మంచి మాటలు నిన్న రాత్రి కూడా చెప్పిన అన్న మొగుడు ఒక దిక్కు పిల్లల ఒక దిక్కు జగనన్న అన్నవే దిగులే మధ్యాహ్నం పూట చెప్తే సన్నగా అయిపోతున్నావు. అన్నం నేను వదిలింటే నువ్వు చెప్తే పాలించాడే ఇట్లా పాలించి కొంప ముంచి పెట్టినారు. అంత ఇష్టం వచ్చినట్టు ఇది చేసి కొంప ముంచి మళ్ళీ ఇప్పుడు జగనన్న ఇదేనండి. నేను చంద్రబాబు నేను తప్పు కొట్టడం లేదు. నాకు లోకల్ పరిస్థితులు లోకల్ ఇబ్బందులు ఇక్కడ చేస్తున్నటువంటి అవమానాలు లోకల్ లీడర్లు ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడుకుంటూ కూర్చొని నా జాబ్ మా ఆయన ఒకటి 3 జాబ్ వాళ్ళకి ఇప్పించాను. నా జాబ్ ఒకటే 3 జాబులు ఇప్పించాను మా ఆయన దీంట్లోకి వచ్చి. ఎవరికి అదృష్టం ఎట్టుంటుందో ఏ టైం ఎట్ట పడుతుందో మనకు అర్థమే కాదు. ఈ రకంగా రేపటి నుంచి మీరు చూస్తారుగా సింగయాల్సిన విధులతో నడిపిస్తారు. నడుస్తారు. మనం మా సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బహుమతి ఇవ్వబోతా ఉన్నాం. తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.